వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో రూల్స్ పాటించని మజ్లీస్ గోండాలపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. పాతబస్తీ ఓవేసీ జాగీర్ కాదని, రాత్రి 10 తర్వాత గుంపులుగా ఓల్డ్ సిటీలో న్యూసెన్స్ క్రియేట్ చేసేవారిని అడ్డుకోవద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరని ప్రశ్నించారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు, ఆయన దురహంకారానికి నిదర్శనం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థను, పోలీసుల ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సిగ్గుచేటంటూ కూడా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీపై ఫైర్ అయ్యారు. పాత బస్తీలో ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం గుండాలపై పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం పార్టీ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాత్రి 10 దాటితే ఓల్డ్ సిటీలోకి పోలీసులు రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. పాత బస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా, లేక పాత బస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని భావిస్తున్నాడా, లేక ఇంకా నిజాం రజాకర్ల పాలనని కొనసాగిస్తుంది అనుకుంటున్నాడా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత ఓల్డ్ సిటీలో నేనే ఉంటా, పోలీసులు ఎట్లా వస్తారో చూస్తా అని అక్బరుద్దీన్ బెదిరింపులకు దిగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం కాంగ్రెస్ చేత కానీ తనానికి నిదర్శనం అంటూ కూడా ఫైర్ అయ్యారు. రాత్రి పూట గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న, బండ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారిని అడ్డుకోవడం పోలీసుల డ్యూటీ. పోలీసులు తమ డ్యూటీ చేయొద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాత బస్తీలో కరెంటు నష్టాలు రావడము లేదని అక్బరుద్దీన్ మాట్లాడితే ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటంటూ కూడా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. సర్కార్కు దమ్ముంటే కరెంటు నష్టాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. గతంలో కూడా టిఆర్ఎస్ కారు స్టీరింగ్ మా చేతిలో ఉందన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం పట్టనట్టే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా మజ్లిస్ కు పూర్తిగా లొంగిపోతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ముందు భారీ బహిరంగ సభ నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లేలా చేశాము. ఇప్పుడు పాత బస్తీ మాట ఎవరు రావద్దంటే ఊరుకునేదే లేదు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ సత్తా చూపిస్తాం, అక్బరుద్దీన్ కు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా ఆయన మండిపడ్డారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను అంటూ కూడా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఫైర్ అయ్యారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని బహిరంగ వ్యాఖ్యలు చేసిన, పాత చట్టాలలోని లొసుగులు ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొత్త చట్టాలు వస్తే శిక్ష తప్పించుకోలేరని తెలిసి వాటిని తప్పుపడుతుండడం సిగ్గు చేయటంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మనం చూసుకుంటున్నాము 2 రోజుల నుంచి కూడా అటు నిన్న బోనాల సందర్భంగా కూడా ఓల్డ్ సిటీలో వివిధ దేవాలయాలను కూడా దర్శనం చేసుకుని కూడా నిన్న కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. హిందువులు ఏమైనా బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా, రంజాన్ కి కోట్ల నిధులు ఇస్తూ బోనాల ఉత్సవాలకు నిధులు ఎందుకు ఇవ్వరంటూ కూడా నిన్న ఫైర్ అయిన విషయం తెలిసిందే. పాత బస్తీలో 24 దేవాలయాలకు 5 లక్షల బిచ్చమేస్తారా, భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతామంటూ కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ జామేతాకు రూపాయలు 2,40,00,000 నిధులు ఇవ్వడం సిగ్గుచేటంటూ కూడా ఫైర్ అయ్యారు. అలాగే దాంతో పాటు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మజ్లిస్ పార్టీ గోడ మీద పిల్లి లాంటి పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ 2 పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట అంటూ కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఈ రోజు కూడా అక్బరుద్దీన్ ఓవైసీపై తాజాగా ఈ రోజు ఫైర్ అయ్యారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీసు వ్యవస్థను తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో రూల్స్ పాటించిన మజ్లీస్ గోండాలపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. పాతబస్తీ ఓవైసీ జాగీర్ కాదని, రాత్రి 10 తర్వాత గుంపులుగా ఓల్డ్ సిటీలో న్యూసెన్స్ క్రియేట్ చేసేవారని అడ్డుకోవద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరని ప్రశ్నించారు. ఇక బోనాల ఉత్సవాల్లో హలాల్ను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న రాజాసింగ్ మన కుటుంబం బాగుండాలని హిందువులు మేకని అమ్మవారికి సమర్పిస్తారని చెప్పారు. ఆ మేకని బలి ఇచ్చేవాళ్లు ముస్లింలు అయితే అభ్యంతరం చెప్పాలన్నారు. ముస్లింలు మేకను బలిచ్చే ముందు అల్లాకి సమర్పించినట్టు అని ఫాతిమా చదివి హలాల్ చేసి మేకను కోస్తారని చెప్పారు. అమ్మవారికి ఎంగిలి బలి ఇవ్వకూడదని హలాల్ను బహిష్కరించాలని కోరారు రాజాసింగ్. సంవత్సరం బోనాలు ఏ విధంగా జరుగుతుంది? అందరూ గుడికి పోయినారా? పోయినారు అమ్మవారికి. మనము బోనాలు ఎందుకు చేస్తాము? యువకులకి తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అనుకున్నారంటే బోనాలంటే తాగాలే, డ్యాన్స్ ఆడాలి. అది కాదు. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంటుందా లేదా? మనకు ఎందుకు కదా? మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగాలు రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనం మేకలు కూడా, గొర్రెలు కూడా కోస్తాం కదా. గొర్రెలు కదా, మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయవాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది ముస్లిం వాళ్ళే పిలుస్తున్నారు కోయి. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను ఎక్కువ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే వాళ్ళు ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక, ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని వస్తాడైనా. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కాం కదా. అందుకోసం మరి చిన్న నాలెడ్జ్, కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి. మన హిందూ పోయే ముందు జయ మాతా దేవికి వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొర్రెలు గాని వాళ్ళతోనే పోయియాలని నేను అందరికీ. కడప జిల్లా జమ్మలమడుగులో కాల్పుల కలకరం రేగింది. కొండాపురం మండలం టీకొండూరులో సోలార్ ప్లాంట్కు మట్టి తోలే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీకొండూరు గ్రామానికి చెందిన రామునిరెడ్డి, పవన్ కుమార్ రెడ్డిల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఘటనలో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో 3 వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రామునిరెడ్డి ఇంటిపై పవన్ కుమార్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. రామునిరెడ్డి వర్గీయులు గాల్లో కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రివాల్వర్, 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏలూరు జిల్లా కోట చంద్రాపురం ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆఫీసులో ఉన్న ప్రతి గదిని తిరిగి చూశారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్యే పరిశీలిస్తున్న సమయంలో సాయి అనే ఉద్యోగి మొబైల్లో గేమ్ ఆడుతూ కనిపించారు. దీంతో ఉద్యోగి సాయిపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు ఎమ్మెల్యే.
చారిత్రక కట్టడం హైదరాబాద్ చార్మినార్లోని ఓ గడియారం ధ్వంసమైంది. చార్మినార్కు మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇనుప పైపు తగిలి గడియారం డయల్ బోర్డు ధ్వంసమైంది. ఈస్ట్ వైపు ఉన్న 135 ఏళ్ల నాటి గడియారం ధ్వంసమైంది. హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయంలో ఘనంగా బోనాల ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలో భాగంగా అమ్మవారిని ఊరేగించారు. ఏనుగు అంబారీపై అమ్మవారిని ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి చార్మినార్ వరకు ఊరేగింపు సాగింది. వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒంటెల మధ్య ఏనుగుపై అమ్మవారిని ఊరేగించారు. అగ్రభాగాన ఉంది. जगमोहन कपूर जी इस मंदिर कमेटी के अध्यक्ष जी हैं. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సామసారి సమర్పించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్యామలారావు సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తడి ఆలయ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తడి అత్యంత ముఖ్యమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామి తన దేవీరులలో ఒకరైన వల్లి అమ్మవారిని పరిణయమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. టీటీడీ 2006 నుంచి ఆడి కృతికను సమర్పించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదికృతిక పర్వదినం రోజు ఈ తిరుపతిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ తరపు నుంచి మనము ఒక వస్త్రాన్ని స్వామికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే పద్ధతిలో ఇక్కడ మనము వస్త్రం సమర్పించడం జరిగింది. ఆదికృతిక పర్వదినం రోజు
తిరుపతిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ తరపు నుంచి మనము ఒక వస్త్రాన్ని స్వామికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే పద్ధతిలో ఇక్కడ మనము వస్త్రం సమర్పించడం జరిగింది. ఆదికృతిక పర్వదినం రోజు ఈ తిరుపతిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చిత్తూరు జిల్లా విజ్ఞానగిరి కొండపై వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి ఆలయంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపై బారులు తీరారు. ఆడికృతిక సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారిని వివిధ రకాల పూలు సర్వాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు హరోంహర నామస్మరణ మధ్య స్వామివారి ఇంద్రవాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఉరవకొండ మండలం నిమ్మగలు గ్రామం వద్దనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, వజ్రకరూరు మండలం కొనగొండ్ల గ్రామం వద్దనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఎన్నికల సమయంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల పాటు నియోజకవర్గంలో తాత్కాలికంగా ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేశామన్నారు. ఉరవకొండలో త్రాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే దిశగా పనిచేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉరవకొండ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేటువంటిది ఎన్నికల రోజుల్లో చూస్తూనే ఉన్నాం. నెల రోజుల పాటు తాగునీటి సరఫరా లేనటువంటి పరిస్థితులు వస్తే తాత్కాలికంగా ఉపశమనం కోసం ట్రాక్టర్లను పెట్టి నీటిని సరఫరా చేయడం జరిగింది. ఇవాళ క్షేత్రస్థాయిలో సుదీర్ఘంగా పర్యటన చేసిన తర్వాత గత 5 సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఉరవకొండలో మనం సేకరించి గత 94 నుంచి మొట్టమొదటిసారి శాసనసభ్యుడైనప్పటి నుంచి కూడా ప్రజల నుంచి వచ్చిన మొత్తాలన్నింటినీ కూడా ఉరవకొండలోనే సేకరించి డిపాజిట్లు పెడితే దాదాపు 5 కోట్ల రూపాయలకు చేరినటువంటి పరిస్థితుల్లో దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా వాడుకుంది. దాన్ని తిరిగి తీసుకునేటువంటి మార్గం ఏంటి అని అంటే ఇవాళ అధికారులు చెప్తున్నారు, అది తిరిగి తెచ్చుకునేదానికి మనకున్నటువంటి సాఫ్ట్వేర్లో ఎక్కడా కూడా మార్గం లేదు అని. అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వం వాడుకుంటే తిరిగి ఇచ్చేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని గత ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడే ట్యాంకులకి పూర్తిగా ఎండిపోయినటువంటి ట్యాంకులకి నీళ్లు ఇప్పుడే సరఫరా మొదలైంది. ఒక వారం రోజులు పడుతుంది మనకి. వారం రోజుల్లో సరఫరాని కొంచెం మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అయితే ఇది పూర్తి స్థాయి పరిష్కారం వారం రోజుల్లో వస్తుందని కాదు, నీటి సరఫరాను మెరుగు చేసేటువంటి పరిస్థితికి వస్తాం. దాని తర్వాత ఇంకా చర్యలన్నీ కూడా ప్లాన్ చేసుకోం ఏ రకంగా చేయాలని. 1 రూపాయి కూడా ఇక్కడ లేకుండా పెట్టిపోయినటువంటి పరిస్థితి. జిల్లా మొత్తంగా కూడా తాగునీటి సమస్య మెయింటెనెన్స్ ఖర్చులు కొత్తగా ప్రాజెక్టు చేయడానికి కాదు. ఏపీలో దాడులు, హత్యలు, విధ్వంసాలు చేస్తే సహించమని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదే లేదన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం, కుటుంబానికి 3 సిలిండర్లు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 2 సార్లు మా బనగానపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో దాడులు చేయడం జరిగింది. మరి మేము కూడా ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులతోనూ వాళ్ళతోనూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ పోయిన దాదాపు 45 రోజులుగా అక్కడక్కడ కొన్ని దాడులు జరిగినాయి. మేము
2 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఏనాడు కూడా ఎక్కడ కూడా మేము అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా అండగా ఉంటాం. ఎక్కడ కూడా మా యొక్క కార్యకర్తల మీద దాడులు జరిగినా తప్పకుండా మేము ఖచ్చితంగా ఆ కార్యకర్తలకు అండగా ఉండి వాళ్లకు మీద ఈగ వాళ్ళకుండా చేసుకునే బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక 10 రోజుల నుంచి ఈ మధ్య ఇక్కడ కూడా దాడులు అనేది లేకుండా పోయినాయి. ఎందుకంటే ఇదే విధానం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. అంత మాత్రాన ఏదో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం లేని మాత్రాన దాడులు చేస్తే రేపు మళ్ళీ మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఈరోజు ఏదైతే విత్తనం నాటితే అది మొలకెత్తి మళ్ళీ అది వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా దాడులు చేస్తే అది గుర్తు పెట్టుకుంటాం. రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది కాదు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కూడా మీకు అధికారం వచ్చింది, ఏదైనా మీకు 10 మందికి మంచి చేసి ఏదైనా కూడా మీ పథకాలు మీ ప్రభుత్వం ద్వారా ఇప్పించి ప్రజల మన్నను పొందాలి తప్ప ఏదో మేము బెదిరిస్తాము, భయపడతాము, చంపుతాము మరి ఇవన్నీ అంటే ఇక్కడే ఊరుకునే వాళ్ళు లేరు. ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులపై రాళ్ల దాడి జరిగింది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుణ్ణి అదుపులోకి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యలో గొట్టిపాళ్ల గ్రామ శివారులో నిందితుల బంధువులు అటవీ శాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాచెల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. మీరు ఆడబడతారంటే మీ ఇష్టం. ఎక్కరే ఎక్కడ ముందు చెల్లక్కరా చెల్లక పండు మేము కేసు పట్టుకోవడానికి మా రేంజర్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది. అతన్ని ఎట్లాగొట్లా మేము తప్పించుకొని అతన్ని ఎక్కించుకొని వస్తున్నామండి. ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నారండి. అతను ఒక నాయకు ఉన్నాడండి. ఉన్న తర్వాత ఎదురొచ్చారండి. బండి ఒకటి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు. సైడ్కి అన్న తర్వాత నేను గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి. ఒక 4 పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి. బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు, ఇబ్బంది అయిద్దామని చెప్పేసి మేము ఎట్లా కూడా అతను తీసుకెళ్లాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశానండి. మూవ్ చేయగానే వేరే అతను ఒక గొడ్డలు తీసుకున్నాడండి. ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి. ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి. అది వేసిన తర్వాత కొంచెం పక్కెళ్ళాడండి. పక్కెళ్ళాలి నేను మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. నేను ఇట్లా అన్నా సైడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సింగరేణి ఉనికికే ప్రమాదంగా తయారైందన్నారు. అందుకే తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. తమ్మినేని సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇవాళ బెల్లంపల్లిలో ప్రారంభమైన బస్సు యాత్ర వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు తమ్మినేని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.